తెలంగాణ భవన్లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. విమర్శిస్తూ పోతున్నారు. నేను ఒకటే చెప్తానండి, తెలంగాణ తెస్తామని చెప్పినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం. తెలంగాణ అభివృద్ధి చేస్తామని చెప్పినాం, తెలంగాణ అభివృద్ధి చేసి చూపించినాం. రాజకీయాల్లో గెలుపు ఓటములు వివిధ కారణాలు ఉంటాయి. వచ్చే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి ప్రజా మద్దతుతో మేము అధికారంలోకి వస్తాం. ఎమ్మెల్యేలు పోవడం దురదృష్టం, పోతే అంత బాధపడటం అయితే నేనైతే కాదు. మా పార్టీ తీసుకుంటే కూడా ప్రజలు తీసుకొనియారు. ప్రజలు అంత ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి చేష్టల్ని ప్రజలు చూస్తున్నారు. ఎవరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త తరాన్ని లేపుతాడు కేసీఆర్, కొత్త తరాన్ని. మంచి మంచి సమావేశాలు పెట్టుకుంటాం, మంచి కార్యక్రమాలు చేపడతాము. కొత్త తరాన్ని మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తాము. డెఫినెట్గా ఒక బంగారు బాట ఈ పార్టీ కొత్త తరాన్ని చూపిస్తుంది. మళ్ళీ డెఫినెట్గా వచ్చే 5 సంవత్సరాల తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. మంచి ఆదరణతో ఒక మంచి పరిపాలన చేసేటువంటి పార్టీ గులాబీ జెండా. ఎందుకు రారు? అది ఇప్పుడు డెఫినెట్గా శాసనసభ పార్లమెంటు సమావేశాల్లో పట్ల మా పార్టీ చాలా చురుకైన పాత్ర నిర్వహిస్తుంది. థ్యాంక్ యూ.